శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ అన్నమాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావాన్ని బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనై ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసి ఉన్నటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి చతుర్థ భావంలోకి మారిన రాహుగ్రహ ప్రభావం పరిశీలించినప్పుడు జీవితంలో ఒక వ్యక్తి సుఖపడాలి అంటే పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ప్రతిరోజు, ప్రతి క్షణం చతుర్థ భావం యొక్క ప్రభావం జాతకుడి మీద ఉంటుంది. అది ముఖ్యంగా చతుర్థం అంటే తల్లి, చదువు, విద్య, వాహనం, గృహం, సుఖం, సంతోషం, ఆనందం, అతని క్యారెక్టరు, పరివర్తన, ప్రవర్తన ఇవన్నీ 4వ స్థానం బట్టి ఉంటాయి. మరి అటువంటి 4వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా చూసినా జాతకుడు తన యొక్క విద్య సంతోషంగా, సుఖంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒక తృప్తి అనేది మనిషికి ఉండాలంటే
చతుర్థం బాగుండాలి. ఈ 4లో రాహు రావడంతో జాతకుడికి తృప్తి లేని జీవితం ఉంటుంది. వాడికి ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఇంకా లేదు ఇంకా లేదని బాధపడుతూ ఇంకా తాపత్రయపడుతూనే ఉంటాడు. ఈ విధంగా ఈ 4వ స్థానానికి రాహు రావడం వల్ల ముందుగా విద్యార్థులు కంపల్సరిగా విద్యకి భంగం కలిగే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఉంటుంది? ఏదో ఒక ఇతర విషయాలకి అట్రాక్ట్ అయ్యి ప్రేమలో పడో, ఈ టీవీ యూట్యూబ్ లాంటి ఈ సెల్ ఫోన్కి కరెక్ట్ అయ్యో, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చిన్న చిన్న బలహీనతలకి ఈ స్మోకింగ్ వాటికి అలవాటు పడో విద్యకి భంగం కలుగుతుంది. అయితే ఈ విషయం తల్లిదండ్రులు గమనించలేకపోతూ ఉంటారు. వారి యొక్క ఆశల్ని అడియాసలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఎవరైతే విద్యార్థులు అంటే మీ యొక్క పెద్దవాళ్ళు, మీ యొక్క సంతానం వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉంటే కంపల్సరిగా వాడి మీద ఒక దృష్టి పెట్టవలసి ఉంటుంది. దాని తర్వాత కొంతమంది హాస్టల్లో ఒక కఠినమైన నియమాలు ఉన్నటువంటి మంచి హాస్టల్లో జాయిన్ చేస్తే కంపల్సరిగా కొంతవరకు చదువు కంప్లీట్ చేస్తారు. అయితే హాస్టల్ నుంచి పారిపోవడం, ఇంట్లోంచి పారిపోవడం లాంటి సంఘటనలు కూడా జరగవచ్చు. అందుకని రాహుదశ జరుగుతున్న రాహు ప్రభావం జాతకుడి మీద ఎక్కువగా ఉన్న వాళ్ళని గట్టిగా మందలించినా కూడా ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరి జీవితంలో తల్లి ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటే ఆ జాతకుడు అంత అభివృద్ధి, అంత ఆనందంగా, అంత హ్యాపీగా తన జీవితాన్ని ప్రోగ్రెస్ని ముందుకు తీసుకెళ్ళగలడు. ఎప్పుడైతే మదర్కి అనారోగ్య సమస్యలో ఇబ్బందులు, ఆవిడ వైవాహిక జీవితం పాడైందో, ఇబ్బందులు పడుతూ ఉంటాయి, ఆ అబ్బాయికి ఆ కొడుకు కూడా ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మదర్కి ఇబ్బంది రావచ్చు, దీర్ఘకాల అనారోగ్యం రావచ్చు, మరి జాతకం బాగపోతే ఏదైనా జరగకూడదు కూడా జరగవచ్చు. కాబట్టి ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే మొత్తం జాతకుడి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించి వాడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే చదువు ఆగిపోవడం, ఈ ఉద్యోగాలు పోవడం, మనశ్శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మదర్ యొక్క ఆరోగ్యాన్ని, ఆవిడ యోగక్షేమాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే రాహు ఎప్పుడు కూడా ఒకదానికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ ఇతర ఎఫెక్టులు రాకుండా ఉండాలంటే మదర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్థిరాస్తి విషయంలో మీరేదో ఇల్లు కొనుక్కుంటారు, బిల్డర్కి మొత్తం డబ్బు ఇచ్చేస్తారు, కానీ వాడు మీ పేరుని రిజిస్ట్రేషన్ చేయడు, మీకు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయడు. ఈ విధంగా ఉంటుంది. అంటే మీ యొక్క ఆస్తి వేరే వాళ్ళకి అద్దెకో కౌలుకో ఇస్తారు, వాడు అద్దె ఇవ్వడు, కౌలు ఇవ్వడు, దాన్ని ఖాళీ చేయడం, పైపెచ్చి మీ యొక్క స్థిరాస్తి ఏదైనా ఉంటే దాన్ని ఎవడో కబ్జా చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల స్థిరాస్తి ఏమైనా ఉంటే అది మీ ఆధీనంలో, మీ కంట్రోల్లోనే పెట్టుకోవాలి తప్ప మీకు తెలియకుండా మీ స్థిరాస్తి అమ్మడం కూడా జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం విదేశంలో ఉంటారో వాళ్ళు ఇక్కడేదో ఇతరుల పేరుతో కొద్ది ఆస్తి ఎదిగి కొంటే అది అనుభవిస్తూ అది సొంతంగా వాళ్ళదే అని చెప్పుకుంటూ దాన్ని అమ్మేయడం కూడా జరుగుతుంటుంది. ఎప్పుడో వాడు వచ్చాక ఇదేంటో ఇప్పుడు అయిపోయింది అంటుంటారు. సో అందువలన చాలా వరకు ఆస్తి విషయాలు, తల్లి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా మీ క్యారెక్టర్ కూడా జాగ్రత్త పడాలి. ఎప్పుడో జరిగిపోయిన వాటి మీద, ముఖ్యంగా స్త్రీల యొక్క క్యారెక్టర్ మీద మచ్చపడే అవకాశం ఉంది. కొన్ని నిందలు, రూమర్స్ రావచ్చు. చిన్న విషయాన్ని ఆసరా తీసుకొని మీరు ఏదో ఫోన్లో మాట్లాడుతుంటారు ఏ మదర్తోనో, అది ఎవరితోనో గంటల గంటలు మాట్లాడుతుందని ప్రచారం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎక్కువగా మీ మనశ్శాంతి కోల్పోతారు, మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే జాగ్రత్తగా రాహుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే పరిహారం చేసుకుంటే కంపల్సరిగా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండదు. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా, లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం
జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దుతూ ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణమవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచివాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోడు పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారు, ఎస్ఐ గారు డంకన్ టీవీలో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లని వీడి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినువులు, మరి రాహు యొక్క దినుసుగా మినువులు కాబట్టి ఇది ఏదన్నా ఆదివారం రోజు, శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఇది ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాల్సిన చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ అంటే స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవ అని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసినా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.